ఎంత సంపాదించినా రూపాయి కూడా మిగలట్లేదురా అని అనిపిస్తుందా? అయితే ఈ వీడియో నీకే. ఎంత సంపాదించామని కాదు, సంపాదించింది ఎలా మేనేజ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. 10,000 సంపాదించేటప్పుడు 30,000 గురించి ఆరటం, సరే 30,000 ఎర్న్ చేస్తున్నాం అన్నప్పుడు 1,00,000 గురించి ఆరటం. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నీకు కావాల్సింది ఎక్కువ సంపాదన కాదు, అవగాహన. సంపాదించింది ఏం చేస్తున్నాం అన్న అవగాహన. దీనికి సంబంధించి నీకు 3 విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకో. 1, సేవింగ్స్ చేసిన తర్వాతే ఖర్చు పెట్టండి. ఈఎంఐస్, క్రెడిట్ కార్డ్స్ ఎలా ఎవ్రీ మంత్ కడతావో సేవింగ్స్ అన్నది నీ ఫస్ట్ బిల్ అవ్వాలి. 2, ప్రతి రూపాయి లెక్కేసుకోండి. ఎక్కడ ఖర్చు పెడుతున్నా, ఎందుకు ఖర్చు పెడుతున్నా, అది నాకు యూస్ఫుల్లా కాదా, ట్రాక్ ఎవ్రీ రూపీ. ఇది చేసిన నెక్స్ట్ మినిట్ షాక్ అవుతావు, ఏంటి నేను ఇన్ని అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ చేస్తున్నానా అని. 3, బాగానే సంపాదిస్తున్నాం కదా, ఖర్చులు కూడా అలాగే పెడదాం అన్నది రాంగ్ అసంప్షన్. స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి, లైఫ్ స్టైల్ని కాదు. ఈ 3ంటిని మీ ఫస్ట్ ఎర్నింగ్స్ నుంచే అలవాటు చేసుకుంటే యు ఆర్ అన్స్టాపబుల్. మనీ డజంట్ రెస్పెక్ట్ ఎమోషన్స్, ఇట్ రెస్పెక్ట్స్ డిసిప్లిన్. ఆల్ ది బెస్ట్.